జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఆచార్యుడు శిష్యుడు అయిన వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఒకరితో ఒకరు ఎలాంటి సంబంధం ఉండాలి, మళ్ళీ తోకకి నిప్పంటించిన హనుమ ఎలా లంకా దహనం చేశాడు, అలాగే కోపంతో ఉన్న వాళ్ళ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ప్రార్థన చేద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వ శరైనం జహిరావణిం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. సుందరకాండ మనం 8వ భాగంలో మొదటిగా మనం చెప్పేది ఆచార్యుడు శిష్య ఆచార్యులలో శిష్యుడు ఆచార్యుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అని. అంటే సీత శిష్యురాలు, అలాగే హనుమ ఆచార్యుడు కదా. వీళ్ళిద్దరి సంబంధం ఎలా ఉండిందో మనకు ఒక సన్నివేశంలో చెప్తారనమాట. అసలు శిష్యుడు ఆత్మరక్షణకి ఆచార్యుడే బాధ్యత తీసుకోవాలి. ఆత్మరక్షణ అంటే ఆత్మే కదా సత్యమైంది, శాశ్వతమైంది ఆత్మ కదా. ఆత్మని రక్షించాలి. శరీరాన్ని అంటే ఇంకా ఎవరు కూడా ఆపలేరు, 6 వికారాలని. కానీ ఆత్మరక్షణకి మాత్రం ఆచార్యుడు బాధ్యత తీసుకుంటాడు. అందుకని శిష్యుడు దానికోసం దిగులు పడకుండా నేను ఎలా తరిస్తాను అని విచారిస్తూ ఉండకూడదంట. అలాగే మనకి భగవంతుడి అనుగ్రహం వల్ల జ్ఞానం ఉన్న ఆచార్యుడు లభించిన తర్వాత ఏమనుకోవాలి శిష్యుడు? నాకేం లోటు, అతడే తరింపజేస్తాడు, ఆచార్యుడే తరింపజేస్తాడు. భగవంతుడు తప్పకుండా, ఆచార్యుడు చెప్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలాంటి ఆచార్యుడు లభించిన నాకు భగవత్ ప్రాప్తి అనేది తథ్యం అని ధైర్యంతో ఉండాలి అన్నాడు. అందుకని హనుమను రక్షించడానికి సీతమ్మ తోకకి ఎప్పుడైతే నిప్పండించారో అప్పుడు హనుమను రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? శిష్యురాలిగా సీత బాధ్యత. హనుమాచార్యుడు కదా, తన ఆచార్యుడు కదా. సో శిష్యుడు గురువు యొక్క శరీరాన్ని పదిలంగా ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడు కూడా. అందుకనే వాళ్ళకి ఎందుకు పెద్ద పెద్ద రథాలతో ఎందుకు వస్తారు గురువులు, పెద్ద పెద్ద వాహనాల్లో ఎందుకు తిరుగుతారు అంటే వాళ్ళ దేహరక్షణ అనేది శిష్యుల కర్తవ్యం కనుక వాళ్ళ శరీరాన్ని అలసిపోకుండా పదిలంగా కాపాడుకుంటూ ఉంటారనమాట. ఇలా శరీరంలో ఉన్నంత వరకు ఆచార్యుడు తనని రక్షిస్తూ ఉంటాడు శిష్యుడిని. అందుకని ఆ శరీరాన్ని రక్షణ కోసం తన శక్తిని వినియోగించాలి, ప్రయత్నించాలి. అందుకని సీతమ్మ హనుమద్ రక్షణ కోసం అగ్నిహోత్రుడిని ఉపాసించిందనమాట. ఇక్కడేంటి మనం చదివే ఈ సర్గల్లో కానీ ఉపాసించింది భగవద్ అనుగ్రహం. ఇక్కడ ఆచార్యుడు ఏమనుకుంటాడు, మరి నాకు భగవంతుడు అనుగ్రహం ఉంది, భగవద్ ఆజ్ఞంతో నేను జీవితాన్ని సాగిస్తున్నాను అని శరీరాన్నే ప్రధానంగా అనుకోకూడదు ఆచార్యుడు కూడా అనమాట. నేనంటే ఆలసిపోయానని, ఆకలేస్తోందని, లేకపోతే ఇలాంటి ఎప్పుడు కూడా ఆచార్యుల నోటి వెంట రావు. వాళ్ళు ఎంత కష్టమైనా పడతారు, ఎంత దూరాలైనా ప్రయాణాలు చేస్తూ ఉంటారనమాట. అలా అందుకని ఆచార్యుడు తన శరీరాన్ని ప్రధానంగా భావించడు. భగవంతుడి కోసం ఎన్ని క్లేశాలనైనా సహించడానికి సిద్ధపడి ఉంటాడు ఆచార్యుడు అనమాట. ఎందుకుంటాడు అట్లా అంటే భగవంతుడి విషయం చెప్పడానికే ఆచార్యుడు కదా. సో వాడికి అవసరమైతే వాడే రక్షించుకుంటాడు, తన బాధ్యత లేదు అని ఆచార్యుడు అనుకుంటారనమాట. ఇట్లా గురువు శిష్యుడు ఒక రక్షణ విషయాల్లో ఎట్లా ప్రవర్తించాలో సీతమ్మ హనుమ మనకి చెప్పారు, ఇందులో చూపించారనమాట. ఇక్కడ హనుమ తోకకి నిప్పంటించాడు. విభీషణుడు మాటలు విని
రావణాసురుడు తోకకి నిప్పండించమని ఆజ్ఞాపించాడు కదా. కానీ హనుమ తోక మండుతోంది, దహింపబడుతుంది, కానీ బాధ కలగడం లేదు హనుమకి. ఏంటి ఎందుకు అని ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాడు అనమాట. అగ్నిహోత్రం అయితే బాగా ప్రజ్వలిల్లుతుంది, కానీ నన్ను కాల్చడం లేదు. పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి, కానీ నాకు బాధ కలగడం లేదు. తోక చివర చల్లగా చందనం పెట్టినట్టు చల్లగా ఉందంట. దీనికి కారణం ఏంటి అనుకుంటే ఆయన అనుకుంటున్నాడు, అప్పుడు సముద్రం దాటినప్పుడు రాముడి ప్రభావం వల్ల నన్ను సత్కరించడానికి కొండ పైకి తేలింది కదా. సముద్రుడు, మైనాకుడు రాముని విషయంలో అంతా సాయపడడానికి సిద్ధపడ్డారు. అగ్నిహోత్రుడు మాత్రం రాముడి విషయంలో సహాయపడ్డా. సీతమ్మకు నాపై ఉన్న జాలి, ఆ రాముడి తేజస్సు, మా తండ్రికి అంటే వాయువుకి తండ్రి అంటే వాయుపుత్రుడు కదా, ఆయన వాయువే కదా, అగ్నితో గల స్నేహం, ఈ అన్ని కారణాల వల్ల నన్ను దహించట్లేదు అనుకున్నాడు అనమాట. ఇలా ఒక్క క్షణం ఆలోచించి పెద్ద గర్జన చేసి పైకి ఉరికాడు. ఇంకెక్కడికి వెళ్ళాడు? అక్కడ మనకు ఒక ఎంట్రన్స్ ఉంటుంది కదా, పురద్వారం అంటారు, దాని మీదకి చేరాడు అనమాట. ఇంక తన కట్లన్నీ వదిలేసుకున్నాడు. కట్లు విడిపోయాక తన పర్వతంలాగా పెరిగిపోయి ఆ తోరణం మీద ఉన్న పెద్ద పరిగెని లాగి రాక్షకులని, ఎవరైతే రాక్షకులు ఉన్నారో వాళ్ళందరినీ కొట్టి చంపేశాడు. ఇంకా ఏదో చేయాలి, ఈ రాక్షసులకి ఇంకా బాధ పెట్టాలి. అప్పుడు కానీ ఏం చేయాలి, వీళ్ళందరినీ అంటే బలాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. అక్కడ ఈ వానర బలం ఎంత ఉందో రావణాసుడికి చెప్పాడు, ఎంత బలం ఉందో, రాముడికి ఎంత బలం ఉందో చెప్పాడు. అలాగే సుగ్రీవుడు ఎంత బలవంతుడో చెప్పాడు. అలాగే వానరులు ఒక్కొక్కళ్ళు ఎంత బలం ఉందో వానర సైన్యం గురించి కూడా చెప్పాడు. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు తోకకి నిప్పండించడం ఇవన్నీ చేస్తున్నారు కనుక వీళ్ళకి ఇంకా కొంత తెలియచేయాలి అనుకున్నాడు. అందుకనే వనాన్ని పాడు చేశాడు కదా, ప్రమదావనాన్ని పాడు చేశాడు. రాక్షసులని చంపాను, సైన్యంలో కొంత భాగాన్ని కూడా నాశనం చేశాను. ఇప్పుడు మిగిలింది ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీధిలా తిప్పమన్నాడు రావణాసురుడు. నిప్పండించి ప్రతి వీధిలో తిప్పమన్నాడు. అది తన కోసమే అనుకున్నాడు. ఎందుకు? వాళ్ళ బలాలని చూడాలి అంటే పగలు చూడాలి. ఇంతవరకు ఏం చేశాడు, సీతాన్వేషణ కోసం రాత్రిపూట తిరిగాడు కనుక సరిగా అంచనా వేయలేకపోయాడు. కానీ ఇప్పుడు పగలు తిరుగుతాను కదా, ఇప్పుడు మొత్తం నేను అంచనా వేయచ్చు అనుకున్నాడు అనమాట. అందుకని ఇప్పుడే మిగిలింది ఏంటి, పెద్ద పెద్ద మేడలు, దుర్గాలు, వీటిని పాడు చేస్తే అని ఈ భవనాలన్నిటినీ కూడా అగ్నిహోత్రుడికి సంతర్పణ చేయాలి అనుకున్నాడు అనమాట. ఇలా అనుకుని ఈ కాలుతున్న తోకతో మేఘల్లాగా లంకలో ఉండే పెద్ద పెద్ద మేడల శిఖరాల మీద సంచరిస్తున్నాడు అనమాట. ఇక ఇంటిపై నుండి ఇంటిపైకి దాటుతున్నాడు. అంటే ఒక ఇంటికి నిప్పండిస్తున్నాడు, ఇంకో ఇంటి మీదకి దాటుతున్నాడు. అక్కడ ఉండే ఉద్యానవనాలు, పెద్ద పెద్ద ప్రాసాదాలు చూస్తూ తిరుగుతున్నాడు. ఇలా ముందు పెద్ద పెద్ద వాళ్ళ భవనాలని అంటే మంత్రులు, వీళ్ళ సేనాధిపతులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ భవనాలను నాశనం చేయాలి అనుకున్నాడు. అందుకనే ప్రహస్తుడి భవనం మీదకి దూకాడు, అక్కడ నిప్పు పెట్టాడు. తర్వాత మహాపారసుని భవనానికి వెళ్ళాడు, అక్కడ పెట్టాడు. తర్వాత వజ్రద్రంష్టుని యొక్క భవనాన్ని, శుకుడు, సారణుడు ఈ భవనాలని, తర్వాత ఇంద్రజిత్ భవనాన్ని కూడా కాల్చాడు. ఇలా చాలామంది భవనాన్ని కాలుస్తూ విభీషణుని భవనం మాత్రం వదిలిపెట్టేసి క్రమంగా దాడుతూ కాలుస్తూ వెళ్తున్నాడు అనమాట. అందరి భవనాలను దాటిన తర్వాత రావణాసురుడి భవనానికి వచ్చాడు. అక్కడ ఎలా ఉంది అంటే నానారత్న విభూషితాలతో అలంకరించి ఉందట. అలాగే ఆ భవనంలో అగ్ని ఉంచాడు. ఇంకా గాలి వలన అగ్ని తీవ్రంగా ప్రజ్వలిస్తుందట. ఇద్దరికీ విరోధమే కదా, గాలి అంటే వాయుదేవుడికి అగ్నిదేవుడు కూడా ఇద్దరికీ విరోధుడే ఈ రావణాసురుడు అంటే. అందుకని ఇద్దరు కూడా ఇప్పుడు పగ తీర్చుకుందామా అన్నట్టుగా వాయుదేవుడేమో బాగా గాలిని పంపిస్తున్నాడు వేగంగా, అలాగే అగ్ని తీవ్రంగా మండుతోందనమాట. ఇంకా ఎలా ఉంది అంటే
కాంచన లంక కదా ఇది. కాంచనమయమైన మణిమయాలైన భవనాలన్నీ కూడా కూలిపోతున్నాయి, కాలిపోయి. అలాగే పరిగెడుతున్న రాక్షసుల చప్పుడు, వాళ్ళు పరిగెడుతున్న చప్పుడు బాగా తెలుస్తుంది అంతా. ఎవరి ఇళ్ళని వాళ్ళని కాపాడుకోవడం పోయి వీధుల్లో పరిగెడుతున్నారు వాళ్ళందరూ. కాపాడుకోవాలని ఆగితే వాళ్ళే పోతారేమో అనే భయం కదా ఉంటుంది. సో వీధుల్లో పరిగెడుతున్నారు. ఇంకా వాళ్ళ ఈ ఈ మంత్రులు కానీ సేనాధిపతుల ఇళ్ళకి పగడాలు, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, వెండి అన్నీ ఉండేయండి. ఒక్కసారి నిప్పెట్టుకునేసరికి ఏమైంది, అవన్నీ కరిగిపోయి కాలువల్లాగా పారుతున్నాయట. అగ్నిహోత్రుడు కూడా ఇవన్నీ ఎన్ని లభించినా కూడా ఇంకా దహిస్తూనే ఉన్నాడు ఆరకుండా. హనుమ ఇళ్ళకి నిప్పు పెట్టినా తృప్తి లేక ఇంకా పెడుతూనే ఉన్నాడు హనుమ అన్నమాట. చనిపోయి నేలబడిన రాక్షసులతో భూమికి కూడా తృప్తి లేదట. ఇంతవరకు పంచభూతాలను నడిపించాడు కదా రావణాసురుడు. మరి తను ఉదయించమంటేనే సూర్యుడు ఉదయించాలి, గాలి వీచమంటేనే గాలి వీచాలి, ఇలా ఏడిపించాడు కనుక భూమి కూడా తృప్తి లేకుండా ఉంది. నేలపడిన రాక్షసులతో సంతోషిస్తుంది అన్నమాట. ఇలా లంకాపురం అంతా కూడా భస్మం చేసినట్లుగా భస్మం చేశాడు. రాక్షసుల చనిపోయిన వాళ్ళ రాక్షసుల కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వు పదార్థాలు ఏమవుతున్నాయి, ఇంకా ఈ జ్వాలలకి ఇంకా ఎక్కువ మండుతున్నాయి. ఇప్పుడు నెయ్యైనా కూడా ఒక కొవ్వు పదార్థం కదా, దాంతో వెలిగించారనుకోండి ఏమవుతుంది, ఇంకా బాగా మండుతుంది కదా. అలాగే ఈ రాక్షసుల శరీరాల్లో ఉండే కొవ్వు వల్ల కూడా ఇంకా బాగా మండిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఇంద్రుడా, మహేంద్రుడా, యముడా, రుద్రుడా, లేకపోతే ఎవరై ఉంటారు? ఇతడైతే వానరుడు కాదు, మృత్యువే ఈ రూపంలో వచ్చిందా? అలాగే అందరికీ మొదటివాడెవరు? బ్రహ్మ కదా. బ్రహ్మే కదా జగత్ సృష్టికర్త. ఈ రాక్షసులని నశింపచేయడానికి కోపం చూపించి ఈ వానరు రూపాన్ని సృష్టించి పంపించాడా అని అక్కడ రాక్షసులందరూ అనుకుంటున్నారనమాట. ఆ కాలి ఆ లంకలో నుండి శబ్దములు వస్తున్నాయి. అక్కడి నుంచి హా తాత, హా పుత్ర, హా కాంత, హా మిత్ర అని అందరూ భయంకరంగా అరుచుకుంటున్నారనమాట. హనుమంతుడి క్రోధంతో లంక ఒక శాపం ఇస్తే భస్మం అయినట్టుగా భస్మం అవుతుందంట. ఇలా హనుమ అనేక మంది రాక్షసులను చంపి వనాలను పాడు చేసి రాక్షస భవనాలనేమో అగ్నికి ఆహుతి చేసి ఇన్ని చేసినా కూడా మనసులో రాముడిని స్మరించుకుంటూనే ఉన్నాడనమాట. ఇలా ఇలాంటి మహాబలవంతుణ్ణి చూసి, వాయుపుత్రుని చూసి దేవతలందరూ కూడా పొగడడం మొదలుపెట్టారు. లంకనంతా కాల్చాడు. తోక దగ్గర ఉన్న నిప్పుతో హనుమ సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో ముంచి చల్లార్చుకున్నాడు తోకని. కొండ మీద నుంచి ఒక కొండ మీదకి ఎక్కి లంకాపట్టణం అంతా, అంటే కాలిపోతున్న లంకాపట్టణం అంతా చూసి అనుకుంటున్నాడు. చాలా అప్పటికి తనకి ఒక ఆలోచన వస్తుంది అనమాట. భయపడిపోయాడు. తాను నిందించుకున్నాడు. లంకను కాలుస్తూ నేనేం పని చేశాను, కోపం నన్ను ఒళ్ళు తెలియకుండా చేసిందే అని. ఎందుకు ఆయనకి అంత బాధపడుతున్నాడంటే, ఒక కోపం వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడో ఇక్కడ చెప్తున్నాడు. వచ్చిన కోపాన్ని బుద్ధితో నీటితో నిప్పుని చల్లార్చినట్లు ఎవరు చల్లార్చుకుంటారో, ఎవరు నిరోధిస్తారో వాళ్ళు కదా పురుష శ్రేష్ఠులు అంటే, వాళ్ళు కదా ధన్యులు. అంటే ఎలా ఉంటుంది, నిప్పుని నీటితో చల్లార్చినట్లుగా కోపాన్ని బుద్ధితో నిరోధించుకోవాలి, వాళ్ళు కదా ధన్యులు అన్నాడు. అంటే కోపం గలవాడు ఎంత పాపమైనా చేస్తాడంట. కోపం వచ్చిన వాడు గురువులైనా చంపడానికి తయారవుతాడు. కోపం అన్నవాడు మళ్ళీ చెడ్డ మాటలతో పెద్దలని కూడా ఆక్షేపిస్తాడు. కోపం అన్నవాడు అనదగిన మాటని, అనరాని మాట ఏమి తెలియదు వాడికి. కోపం ఉంటే కనుక ఏది చేయాలో ఏది చేయకూడదో కూడా అని తెలియదు. అనరాని మాటలు నోటికి వచ్చినట్లుగా అంటూ ఉంటాడు. వచ్చిన కోపాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే ఓర్పుతో. అంటే పాము కుబుసలాగా ఎలా వదులుతాడో వాడే దివ్యుడు, వాడే పురుషుడు అంటారు.
అంటే పాము కుబుసాన్ని వదిలేసినట్టుగా కోపాన్ని కూడా, క్రోధం వచ్చినాడు కోపాన్ని కూడా వదిలేయాడనమాట. చిచి నేను ఎంత పాపాత్ముడిని, కోపంలో పడి ఆలోచించకుండా సీతమ్మ ఉన్న చోట కూడా అంటే అనుకుంటున్నాడు లంకంతా కాలిపోతుందంటే సీతమ్మ కూడా కాలిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాడు అనమాట. సీతమ్మకు కూడా నిప్పు పెట్టానే, నేను ఇప్పుడు లంకంతా కాలిపోయింది, సీతమ్మ కూడా తప్పకుండా కాలిపోయి ఉంటుంది కదా, అలా అయితే నాకు స్వామి కార్యం అంతా నాశనమైంది, లంకని దహిస్తూ సీతమ్మని కాపాడలేకపోయాను, కార్యం అంతా పూర్తయిపోయింది, ఇంకా కొంచెమే మిగిలింది. ఏంటది అంటే రాముడి దగ్గరికి వెళ్ళి చేసిన పని చెప్తే అయిపోయేది. కానీ ఇప్పుడు కోపంతో మొత్తం నాశనం చేసుకున్నాను. లంకలో ఒక్క భాగం కూడా కాలకుండా ఉన్నదేమీ కనిపించట్లేదు. కొండమీద చూస్తున్నాడు కదా ఆయన. లంకంతా భస్మమైపోతుంది, అయిపోయింది కూడా. నా తెలివి తక్కువ అన్న వలన నా కార్యము పాడైతే నేను కూడా ఇక్కడనే ప్రాణత్యాగం చేయడం అనేది మంచి పని అనుకుంటున్నాడు. ఇంకెందుకు నేను తిరిగి వెళ్ళి ఏం చెప్పాలి రాముడికి? ఈ అగ్నిలోనే పడి మరణించినా, లేకపోతే ఈ సముద్రంలో పడి మరణించినా, లేకపోతే సముద్రంలో జంతువులకు ఆహారంగా ఈ శరీరాన్ని ఇవ్వన, నిజం చేసిన పనింతా పాడు చేసి బతికుండి వెళ్ళి ఆ వానరరాజు సుగ్రీవుడిని కానీ రామలక్ష్మణుని కానీ ఎలా చూస్తాను అని నేను ఎంత తొందరపాటు పని చేశాను అని, ఇదే కదా కోతుల చాపల్యం అంటారు, అదే చూపించానేమో నేను అనుకుంటున్నాడు. సీత నశించింది అని తెలిస్తే రామలక్ష్మణులు కూడా నశిస్తారు, వారిద్దరు పోతే సుగ్రీవుడు బంధువులతో కూడా నశిస్తారు. ఈ వార్తని విన్న భరతుడు శత్రుఘ్నుడు కూడా మరణిస్తారు. ఇక్ష్వాకు వంశ నాశనమైతే ప్రజలందరూ కూడా శోకంతో పీడించబడతారండి. దురదృష్టవంతుడిని నేను, ధర్మాన్ని అర్థానికి రెండుకి చెడినవాడిని, లోకానికే వినాశకుడిని అనుకొని ఇలా బాధపడుతూ ఉన్నాడనమాట. బాధపడుతుంటే అప్పుడు కూడా తను సీతమ్మ కనపడలేదని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు కదా. అప్పుడు కూడా ఒక శుభశకునాలు కనిపించాయి ఆయనకి. సీతమ్మ జడతో ఆత్మహత్య చేసుకుందాం అన్నప్పుడు కూడా శుభశకునాలు కనిపించాయి. ఇప్పుడు కూడా కొన్ని శకునాలు కనిపిస్తున్నాయంట. అలాంటి శకునాలే పూర్వం కూడా సీతమ్మకి కనపడడం వల్లే జీవించి ఉంది కదా. అనుకుని సీతమ్మ ఎందుకు నశిస్తుంది అనుకుంటూ ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. అగ్నిని దహిస్తుందా? సీతమ్మే అగ్ని అంటే ఆ అగ్ని దహిస్తుందా అంటే ఈ ప్రాకృతమైన అగ్నిని, భౌతికంగా ఉన్న అగ్నిని దహించదు కదా. ధర్మాత్ముడైన రాముడి భార్యని, అలాగే ఆమెని అగ్నిహోత్రి ఎలా స్పృశిస్తుంది? రాముని ప్రభావం చేత, సీతమ్మ పుణ్యం చేత దహించే స్వభావం ఉన్న అగ్ని నన్నే దహించలేదు కదా. సీతమ్మ ప్రభావం వల్ల, పుణ్యం వల్ల కానీ నన్నే దహించలేదు కదా. ఇంకా భరత లక్ష్మణ శత్రుఘ్నులకి ముగ్గురికి దేవత ఆమె. రాముడికి ప్రియమైన భార్య సీతమ్మ ఎలా నశిస్తుంది అని అన్నిటినీ దహించే శక్తి ఉన్న అగ్నిహోత్రుడు నా తోకనే కాల్చలేకపోయాడు కదా, సీతని ఎట్లా దహిస్తాడు అని ఇది ఎలా జరుగుతుంది అనుకుంటే మరి సముద్రంలో పర్వతం లేవడం ఆశ్చర్యం కాదా. అలాగే భర్త అయిన రాముడి యందు ఎంతో భక్తి వలన సీతమ్మ అగ్నిని కూడా దహించగలదు. పతివ్రత ధర్మంతో అగ్నిని కూడా దహించగలదు సీతమ్మ. అగ్ని ఆమెనైతే దహించలేదు. ఈ విధంగా హాని అనుకుంటుంటే మహాత్ములైన చారణులు అంటే ఏంటంటే దేవతలకు శుభవార్తలు చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు ఆకాశంలో పోతూ కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్నాడు అనమాట హనుమ. ఆహా, రాక్షసుల నివాసమైన ఈ లంకలో హనుమ అగ్నిని ఉంచి ఎవ్వరూ చేయలేని పని చేశాడు. రాక్షస స్త్రీలు, బాలురు, వృద్ధులు పరిగెత్తుంటే పట్టణమంతా కోలాహలంతో నిండిపోయింది. ఇంకా పట్టణమంతా దహించబడింది, కానీ సీతమ్మ మాత్రం దహింపబడలేదు. ఏం ఆశ్చర్యం అనుకుంటున్నారు వాళ్ళందరూ, చారణులు అన్నమాట. ఇంకా ఈ కనిపించిన శకునాలు, ఈ చారణుల వాక్యాలు
ఇంకా ఇవన్నీ సీతమ్మ సుఖంగా ఉంది అని వినిపించినాయి అనమాట. వినిపించి మళ్ళీ ఒకసారి సీతమ్మని చూసి వెళ్దామని చెప్పి సీతమ్మని చూసి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి అని హనుమ అనుకున్నాడు అనమాట. మళ్ళీ అశోకవనానికి వెళ్ళాడు. సుఖంగా ఉన్న సీతమ్మని చూసి సీతమ్మకి నమస్కారం చేసి నువ్వు సుఖంగా ఉన్నావా అని అడిగి మరలా సింసపా వృక్షం మూల ఉంది సీతమ్మ కూర్చుందనమాట. అమ్మ అదృష్టవశాత్తు నువ్వు సుఖంగా ఉన్నావు, నిన్ను చూడగలిగాను అని బయలుదేరిపోతున్న హనుమని చూసి సీతమ్మ భర్త ఎందు ప్రేమతో అంటుంది, హనుమ ఇంకొక రోజు ఉండకూడదా? ఎక్కడైనా దాక్కునైనా సరే నువ్వు నాకు రామకథను వినిపించవా ఇంకొకసారి అని అని అడిగితే, అమ్మ రాముడు నేను ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి నీ విషయం చెప్పంగానే రాముడు సైన్యాలతో వానర సైన్యంతో ఇక్కడ త్వరగా వస్తాడు, యుద్ధంలో శత్రువులను జయించి నీ శోకాన్ని తొలగిస్తాడు అని ఓదార్చి బయలుదేరడానికి సిద్ధపడి సీతమ్మకి నమస్కరించాడనమాట. ఇక్కడ లంక దహించడం, లంకంతా కూడా కాలిపోయినా కూడా సీతమ్మ దహింపకపోవడం ఏంటి, అసలు విషయం ఏంటి అంటే తల్లిదండ్రుల వల్ల జన్మ లేదు సీతకి కదా. జన్మ ఎక్కడి నుంచింది? ఆమె అయోనిజ కదా, భూమిలో నుంచి వెలువడింది. అందుకని ఆమెకు పుట్టుక లేదు, గర్భవాసం చేసి పుట్టలేదు కనుక పుట్టుక లేదు. కానీ సీతని ఏమన్నారు? ఆత్మస్వరూపం అని చెప్పారు కదా. అందుకని జన్మ లేకపోవడం, ఆత్మకి జన్మ అంటూ ఉండదు కదా, జన్మించడం మరణించడం ఏమీ ఉండదు కదా. అందుకే ఆత్మస్వరూపం కనుక ఈ జన్మకి సంబంధించిన 6 వికారాలు లేవు ఆత్మకు ఉండవు కదా. మన లోకల్లో పుట్టిన ప్రతి వస్తువుకి అయితే పుట్టడం, కొంతకాలం ఉండడం, పెరగడం, మారడం, తరగడం, నశించడం అనే 6 వికారాలు ఉంటాయి. కానీ ఆత్మకి జన్మ లేదు కనుక ఈ 6 విధాల మార్పులు కూడా ఉండవు అని చెప్పడానికి సీతమ్మ దహింపబడలేదు అన్నారు. అంటే నా దహ్యతే దహ్యమానే శరీరే అని భగవద్గీతలో చెప్పారు కదా. శరీరం దహించబడినా కూడా ఆత్మ దహించదు అని. లంక దహింపబడినా కూడా సీతమ్మ దహింపబడలేదన్నమాట. ఇలా సీతమ్మని ఆత్మస్వరూపంగా భావించడం వల్ల ఆత్మకి ఉండే లక్షణాలన్నీ ఇప్పుడు మనకి చూపించారనమాట. ఇంకొకటి కారణం ఏంటి అంటే ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి ఆత్మగా నటిస్తుంది. ఆత్మగా నటిస్తూ జీవుడి స్వరూపాన్ని, ఆ జీవుడు ఎలా బంధంలో పడతాడు, మోక్షానికి ఎలా ప్రయత్నించాలి అనే తీరుని మనకి నిరూపిస్తోంది. అందుకనే హనుమ ఏం చేశాడు? ఆచార్యుడిగా మోక్షం కావాలి అనుకునే జీవుడిని అన్వేషించి భగవంతుడిని నివేదించడానికి వెనుకకు బయలుదేరాడు. అర్థమైందా? ఆచార్యుడిగా మోక్షమంది ఇచ్చ అంటే భగవంతుడిని చేరడానికి ఇచ్చ. సీతమ్మకి అదే కదా కావాలి, రాముని చేరాలనే కదా. ఆ ఇచ్చగల జీవుడిని అన్వేషించాడు. అన్వేషించి మళ్ళీ అది భగవంతుడికి నివేదించడానికి వెనక్కి బయలుదేరాడు. వెనక్కి అంటే ఎక్కడికి? రాముడి దగ్గరికి అన్నమాట. ఇలా తర్వాత హనుమ ఏం చేశాడు? రామచంద్ర ప్రభువుని చూడాలని ఉత్సాహంతో అరిష్టం అనే పర్వత శ్రేష్ఠాన్ని ఎక్కాడు. అది ఎలా ఉంది అంటే సెలయేళ్ళు పారుతోంది, అంతా కూడా ధ్వనులు, పర్వతం నుండి బయటకు వెళ్తున్న ప్రవాహాల ధ్వనులు వినిపిస్తున్నాయి. ధ్వనుల వల్ల వినిపిస్తుంటే పర్వతమే సంగీతం పాడుతుందా అన్నట్టుగా ఉందంట. ఇక్కడ మహర్షి రచన ఒక్కొక్క దాన్ని వర్ణన ఎంత బాగుంటుందో మనం చదివితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే దేవదారు వృక్షాలు, పర్వత శిఖరాల మీద దేవదారు వృక్షాలు ఉంటాయి కదా, అవన్నీ చేతులు పైకెత్తుకుని పర్వతం తపస్సు చేస్తోందా అన్నట్టుగా ఉన్నాయంట. అలాగే కొండ చర్యల నుండి కిందకి పడుతున్న జలపాతాల ధ్వనులతో పర్వతం ఆక్రోశిస్తోందా అన్నట్లుందంట. అలాగే గాలితో ధ్వని చేస్తున్న ఇవి వెదురు బొంగలు ఉంటాయి కదా, వాటితో పర్వతం కూస్తోందా అన్నట్టుగా ఉన్నాయంట. ఘోరమైన సర్పాలతో ఆ పర్వతం
బుసలు కొడుతుంటే అవన్నీ నిట్టూర్పు వదులుతున్నట్టుగా ఉన్నాయంట. మంచు నిండిపోయి గంభీరంగా ఉన్నాయంట గుహలన్నీ. అప్పుడు ధ్యానం చేస్తోందా అన్నట్టుగా ఆ పర్వతాన్ని వర్ణిస్తారనమాట. ఇలా పర్వతంలో మహర్షి, యక్ష, గంధర్వ, కిన్నెరులు అందరూ కూడా ఉన్నారు. అప్పుడు మేరు పర్వతం మీద కూడా అట్లే కదా, ఇక్కడ కూడా ఉన్నారనమాట. లతలతో, వృక్షాలతో, సింహాలు ఉంటున్న గుహలు, అలాగే తీయని ఫలాలు ఉన్న చెట్లు, ఈ పర్వతం మీదకి హనుమ అధిరోహించాడు. సంతోషంతో రాముడిని చూడాలని తొందరతో ఉన్నాడనమాట. ఆ కొండ చర్యల మీద హనుమ పాదాలు పెట్టాడు. పాదం పెట్టంగానే శిలలన్నీ కూడా పొడి అయిపోయినాయి అంట. దక్షిణం వైపు నుంచి ఇప్పుడు ఉత్తరం వైపుకి వెళ్తున్నాడు కదా. సముద్రాన్ని దాటాలని హనుమ ఆ పర్వతం మీదకి ఎక్కి శరీరాన్ని పెంచాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, సముద్రాన్ని అంతా చూస్తున్నాడు అనమాట. ఉత్తరం దిక్కుకు పోవడానికి ఆకాశంలోకి దూకాడు. దూకంగానే ఏమైంది, ప్రెషర్ ఉంటుంది కదా మరి పర్వతం మీద. ఆ పర్వతంలో ఉండే శిఖరాలన్నీ ఊగాయి, చెట్లన్నీ విరిగి పడిపోయినాయి. అలాగే పర్వతం నొక్కి ఎగురుతారు కదా, ఎగిరినప్పుడు నొక్కుకుపోయి గుహల్లో ఉన్న సింహాల ధ్వని ఆకాశాలు బద్దలు చేస్తుందా అన్నట్టు భయంకరంగా వినపడుతున్నాయి. అలాగే అక్కడ ఎలా ఉన్నారు, విద్యాధర స్త్రీలు పర్వతం ఉన్న వాళ్ళందరూ కూడా పైకి ఎగిరిపోయారంట. అలాగే ఈ పర్వతంలో ఉన్న సర్పాలు ఉన్నాయి కదా, అవేమో నొక్కినట్టయితే ఏమవుతుంది, బయటకు వచ్చి చుట్టుకున్నాయి, ఒకటి అనమాట. ఈ పర్వతంలో ఉన్న కిన్నెర, గంధర్వ, యక్ష విద్యాధరులందరూ కూడా ఆ పర్వతాన్ని వదిలిపెట్టేసి ఆకాశం మీదకి ఎగిరిపోయారు. ఇంక ఈ పర్వతం ఎలా ఉంది, అలా నొక్కి పెట్టేసరికి చెట్లతో శిఖరాలతో భూమిలోకి వెళ్ళిపోయిందంట. భూమి లోపలికి కుంగిపోయిందనమాట. ఎలా ఉంది, ఎంత పర్వతం అది, 10 యోజనాల వెడల్పు, 30 యోజనాలు గల ఎత్తు ఉన్న పర్వతం కిందకి దిగిపోయి భూమిపై అది సమంగా అయిపోయిందండి, సమతలంగా మారిపోయిందనమాట భూమి. అది కిందకి వెళ్ళిపోయింది. ఇంకా ఇలా నొక్కి పెట్టి సముద్రాన్ని దాటాలి అనుకొని హనుమ ఆకాశంలోకి ఎగిరాడు. హనుమ సముద్రాన్ని దాటాలి అని ఎలా సముద్ర లంఘనానికి చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే, ఆకాశం అనే సముద్రంలో ఈదుతున్నట్లుగా ఉన్నాడంట. ఆకాశం అనే సముద్రంలో చంద్రుడు కలువలాగాను, సూర్యుడు జలపక్షిలాగాను, నక్షత్రాలు హంసల్లాగాను ఉన్నాయంట. పునర్వసు నక్షత్రం ఇదైతే చేపలాగా ఉందంట. అంటే ఇదంతా మనకి ఆకాశం అంతా కూడా సముద్రంలాగా చెప్తున్నారనమాట. కుజగ్రహం ఎలా ఉంది, పెద్ద మొసలిలాగా ఉందండి. స్వామి ఎలా ఉన్నాడు అంటే ఒక హంసలాగా ఉన్నాడు, సముద్రంలో ఉండే హంసలాగా వెళ్తున్నారు. ఇలాంటి ఆకాశం అనే సముద్రంలో పడవ వెళ్తున్నట్టుగా ఆయన వెళ్తూ ఉన్నాడనమాట. ఆకాశాన్ని మింగుతున్నాడా అన్నట్టుగా, లేదా చంద్రుడిని రాస్తున్నాడా అని, లేకపోతే నక్షత్రాలతో సూర్యమండలాలతో ఉన్న ఆకాశాలని హరిస్తున్నాడా అన్నట్టుగా ఆకాశం మీద వెళ్తున్నాడు. ఆకాశంలో హనుమ మేఘాలని ముందుకు లాక్కొని పోతున్నాడండి. మేఘాల్లో ప్రవేశిస్తున్నాడు, మళ్ళీ బయటకు వస్తున్నాడు. ముందుకు సాగుతున్న హనుమ మబ్బులు వచ్చినప్పుడు కనిపించట్లేదు, కానీ మబ్బులు దాటంగానే కనిపిస్తున్నాడు అనమాట. చంద్రుడు కూడా అంతే కదా, మబ్బులు వచ్చినప్పుడు కనపడ్డు, మబ్బులు దాటిపోయాక కనిపిస్తుంటాడు. అట్లాగే ఈయన కూడా తెల్లని వస్త్రాలను కట్టుకొని ఉన్నాడేమో, హనుమ చంద్రుడిలాగా ఉన్నాడనమాట. ఇలా గరుత్మంతుడిలాగా గంభీరంగా వెళ్తున్నాడు. ఇందులో ఎలా వెళ్తున్నాడంటే ఒక బాణంలాగా, వింటి నారి నుంచి లాగి వదిలిన బాణంలాగా వెళ్తున్నాడు. కొంచెం తోవల మైనాకాన్ని నేను తిరిగి వచ్చేటప్పుడు వస్తానని చెప్పాడు కదా, అందుకని తోవలో ఉన్న మైనాకాన్ని
ఇలా చేతితో స్పృశించాడు. కొంచెం ముందుకు వచ్చి మహేంద్ర పర్వతాన్ని చూశాడనమాట. అక్కడి నుంచి చూసి 10 దిక్కులు వినబడేటట్లుగా గట్టిగా గర్జించాడు. ఇంకా ఏంటి, వాళ్ళ మిత్రులు ఉన్నారు కదా, మిత్రులు చూడాలనే కోరికతో వారున్న చోటికి సమీపిస్తుంటే హనుమ గట్టిగా గర్జించాడు. తోకతో కూడా గట్టిగా శబ్దం చేశాడనమాట. హనుమని చూడాలని వీళ్ళేంటి, హనుమ ఎప్పుడు వస్తాడా, మన ప్రాణాలను ఎప్పుడు రక్షిస్తాడా అని అటు నగరంలోకి వెళ్ళలేక ఇక్కడ చూస్తూ చెట్ల మీద, కొమ్మల మీద, లేకపోతే కొండల మీద ఎక్కేసి చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు హనుమ కోసం అనమాట. ఉత్తర తీరంలో కాచుకొని ఉన్నారనమాట వాళ్ళు కూడా. ఆ ధ్వని విన్నారు వానరులు. ఈ గంభీరమైన ఈ పెద్ద ధ్వనిని విని ఇంకా ఉత్సాహం వచ్చేసింది వాళ్ళందరికీ. ఒక్కసారి చూడాలనే కోరికతో ఇంకా చెట్లన్నీ పైకి కొమ్మ దాకా ఎక్కిస్తున్నారు. మనం కూడా ఏదైనా చూడాలంటే చూడండి, పైన మేడ మీదకి ఎక్కి చూస్తాం చూడండి, కింద ఏదైనా జరుగుతుంటే అట్లా వాళ్ళు వృక్షాల పై భాగానికి వెళ్ళి చూస్తున్నారు అనమాట. వానరులందరినీ, జాంబవంతుడు కూడా వానరులందరినీ పిలిచి చెప్తున్నాడు, తప్పకుండా హనుమ గర్జిస్తున్నాడు అంటే కార్యాన్ని సాధించుకునే వస్తున్నాడు, సందేహం లేదు. కార్యం పూర్తి చేయకపోతే హనుమీలా గర్జించడు అనుకున్నారు అనమాట. అనుకుని వాళ్ళు ఉండే చోటు ఎలా ఉంది అంటే, ఈ పర్వతం మీద నుంచి వచ్చాడు కదా, అది ఒక కండువా వేసుకున్నట్టుగా ఉందంట. కండువా ఎందుకు వేసుకున్నట్టుంది అని చెప్పడానికి ఇక్కడ ఏంటి అంటే, మహర్షికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కండువా వేసుకుని స్వాగతం చెప్తారట. కండువా లేకపోతే మర్యాద కాదు అని అన్నట్టు అనమాట. అలా కండువా వేసుకున్నట్టుగా ఉంది అని ఒక వర్ణిస్తారనమాట. అని హనుమని చూడాలి అని చెప్పి చెట్లు శిఖరాల మీదకి, చెట్లు కొనల మీదకి చూడాలని దూకుతున్నారనమాట. కొమ్మలని ఇంకా వాళ్ళకి స్వాగతం చెప్తున్నట్లుగా వచ్చిన వాడికి కొమ్మలని అన్నిటినీ ఊపుతున్నారు వాళ్ళ ఆనందంతో ఎక్కి. ఎవరు? ఈ వానరులందరూ అన్నమాట. కొండ గుహల గాలి కూడా గట్టిగా ధ్వనించేటట్లుగా, రీసౌండ్ వచ్చేటట్టుగా మళ్ళీ గర్జించాడు హనుమ అనమాట. ఆ హనుమ ఇంకా వస్తున్న హనుమని వానరులందరూ ఇంకా దూరం నుండి కనిపించాడు. దూరం నుండి కనిపించగానే నమస్కరిస్తూ నుంచున్నారనమాట. అప్పుడు హనుమ పర్వతంలాగా వృక్షాలతో ఉన్న ఈ మహేంద్ర పర్వతం పర్వతం దిగాడు. రెక్కలు తెగిన కొండ ఒక్కసారి ఆకాశం మించి కింద పెడితే ఎలా ఉందో పడినట్లుగా హనుమ పర్వతం మీద దిగాడు అనమాట. ఇంకా వానరులందరూ కూడా ఎంత ఆనందంతో చుట్టూ చేరి గంతులేస్తున్నారనమాట. అలాగే వాళ్ళకి ఫలాలని, ఇంకా తాగడానికి తేనెలని, ఇవన్నీ కానుకలుగా హనుమకి ఇస్తున్నారు, గిఫ్ట్లుగా అనమాట. హనుమ, జాంబవంతుడు, అంగదుడు. హనుమ ఏం చేస్తున్నాడు, జాంబవంతుడు మొదలైన పెద్దవాళ్ళకి యువరాజు కదా అంగదుడికి నమస్కరించి దృష్టా సీత అన్నాడంట. ఇంకేం చెప్పలేదు, దృష్టా సీత అన్నాడు. అంగదుడి చేతిని తన చేతితో పట్టుకొని మహేంద్ర పర్వతం మీద ఒక మంచి ప్లేస్ చూసుకొని హనుమ కూర్చున్నాడు. అప్పుడు వానరులందరితో ఇలా చెప్తున్నాడనమాట. భయంకరమైన రాక్షస స్త్రీలతో రక్షింపబడుతున్న పతివ్రత అయిన సీత అశోకవనంలో కనపడింది. ఒంటి జడను వేసుకుంది, ఉపవాసంతో వడిలిపోయినది, జడలు కొట్టిన జుట్టుతో మలినంగా ఉన్న సీత కనపడింది అని చెప్పాడు. హనుమ చెప్పిన ఇంకా మిగతావన్నీ వినకపోయినా చూశాను, దృష్టా సీత అనే మాటను వినంగానే వాళ్ళు ఇంకా ఆనందంతో గంతులేస్తున్నారు. మిగతావన్నీ అక్కర్లేదు ఇంకా వాళ్ళకి. కొందరు ఏంటి ఆనంద సింహల్లాగా గర్జిస్తున్నారు, కొందరేమో వృషభాల్లాగా గర్జించారంట, కొందరేమో కిలకిలమని ధ్వని చేస్తున్నారంట, కొందరేమో పొడవైన తోకలని పైకెత్తి నేల మీద కొడుతున్నారంట, కొందరు పర్వతాల మీదకి ఎక్కి దూకి మళ్ళీ వచ్చి హనుమని స్పృశిస్తున్నారంట. అంటే ఆనందం అన్నమాట. ఆనందంతో కొంత దూరం పరిగెడుతున్నారు, దూకుతున్నారు, వచ్చి మా హనుమ కదా ఇవన్నీ సాధించాడని హనుమని ఒకసారి ముట్టుకుని వెళ్తున్నారంట.
అప్పుడు అంగదుడు హనుమంతుడితో అన్నాడనమాట, వానరుల్లోని ఉత్తమమైన వాడివి నువ్వు హనుమ, బలంలో కానీ నీకు సమానమైన వాడే లేడు అసలు. చక్కగా ఈ సముద్రాన్ని దాటి మళ్ళీ హాయిగా వెనక్కి వచ్చావు. ఆహా, నీ స్వామి భక్తి, నీ పరాక్రమం, నీ ధైర్యం చాలా అద్భుతమైంది. అదృష్టవశంలో రాముని భార్యని చూడగలిగావు. సీత ఎడబాడ్చే కలిగిన శోకం రాముడికి ఇంకా ఉండదు. అప్పుడు వానరులందరూ అంగదుడిని, హనుమంతుణ్ణి జాంబవంతుణ్ణి చుట్టూరా శిలలపై కూర్చున్నారు అందరూ. హనుమ సముద్రాన్ని ఎలా దాటాడు, లంకని ఎలా దర్శించాడు, సీతని ఎలా దర్శించాడు, రావణుని దర్శనం, ఇవన్నీ చెప్పగా వినాలని కోరిక అనమాట అందరికీ. మొత్తం అంతా వినాలని, బ్రీఫ్గా కాదు డీప్గా అంతా వినాలి అని చెప్పి వాళ్ళంతా చుట్టూరా కూర్చుని ఇవన్నీ చెప్పమని అడుగుతున్నారనమాట. చేతులు జోడించి మాకు వినాలనుంది ఈ విషయాలన్నీ అని చెప్తే అప్పుడు హనుమంతుడు చెప్పడం మొదలు పెడతాడు. జై శ్రీమన్నారాయణ. రేపు హనుమ సముద్ర లంఘన వృత్తాంతం, సముద్రం వెళ్ళేటప్పుడు దాటి వృత్తాంతం దగ్గర నుంచి తిరిగి వచ్చేంత వరకు ఏం జరిగింది అని బ్రీఫ్గా చెప్తాడనమాట రేపు ఎపిసోడ్లో. ఇది రేపు మనం చివరి రోజుగా ఈ సుందరకాండని పూర్తి చేయబోతున్నాము. సో దీంతో పాటు అంతా అయిపోయిన తర్వాత కొంత పట్టాభిషేకం కూడా చెప్పుకోవాలి అని ఉంటుంది. అది కూడా కొంత బ్రీఫ్గా చెప్పుకుందాము. ఆ తర్వాత రేపు శనివారం కనుక వీలుంటే టైం అంటే హనుమాన్ చాలీసా ఒక్కసారి చదువుదాం. జై శ్రీమన్నారాయణ.